హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైనరబుల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నర్సింగ్ మరియు పారామెడికల్ పోస్టులకు సంబంధించి ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు మొదటగా వీటికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 10/6/2026 రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఇది ఎన్హెచ్ఎం జాతీయ హెల్త్ మిషన్ మంగళగిరి నియంత్రణ కింద కాంట్రాక్ట్ మరియు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాల కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసినట్లయితే apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వీటికి సంబంధించి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి ఆసక్తి గల అభ్యర్థులు 13/6/2026 అంటే రేపటి నుంచి 30/6/2026 రాత్రి 11:59 వరకు మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు అయితే ఈ నోటిఫికేషన్కి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు వెబ్సైట్ కనుక చూసినట్లయితే apmsrb.ap.gov.in అనే వెబ్సైట్. మీరు ఇక్కడ నోటిఫికేషన్స్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ మల్టీపర్పస్ రిహాబిలిటేషన్ వర్కర్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు 10/6/2026 అని. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందించడం అయితే జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు కదా, వీటికి సంబంధించి మీ వర్కింగ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే మీ కమ్యూనికేషన్స్ కోసం ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వేకెన్సీస్ వివరాలు ఒకసారి చూసినట్లయితే మొత్తం స్టాఫ్ నర్సెస్ పోస్ట్లో 419 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. NPCDCS కిందకి 106 అలాగే NUHM నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కిందకి 39+8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే DAIC కింద 11, NRCలో 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే SNCUలో 65 వేకెన్సీస్, అలాగే NICUలో 9 వేకెన్సీస్, అలాగే NBSUలో 68, అలాగే NP మరియు NCDలో మొత్తం 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా స్టాఫ్ నర్సెస్ పోస్టులకు సంబంధించి 419 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి MHN కిందకి 1 వేకెన్సీస్, అలాగే NUHM కిందకి 23 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా 24 ఫార్మసీ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉంది. అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి మొత్తం 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా ఈ నోటిఫికేషన్ మొత్తానికి 529 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈ వేకెన్సీస్ అనేది బోత్ బ్యాక్లాగ్ అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ కూడా అవ్వచ్చు. మీరు కిందకి చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన సాలరీ వివరాలు కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటగా మీరు స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి చూసినట్లయితే వీటి యొక్క సాలరీ మనకు 27,675 రూపాయలు. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటికి స్టేట్ వైడ్ ఇచ్చే రిక్రూట్మెంట్లో అయితే వీటికి 38,720 రూపీస్ సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఈ పోస్ట్కి NHM కిందకి చూసినట్లయితే సాలరీ కొంచెం తగ్గిందని అయితే చెప్పొచ్చు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ చూసినట్లయితే BSc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ చేసి ఉండాలి. వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది APNMC బోర్డులో అప్ టు రిజిస్ట్రేషన్ రెన్యువల్తో పాటు అయితే మీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే మీరు సెకండ్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ పోస్ట్కి సంబంధించి వీటి యొక్క సాలరీ చూసినట్లయితే 23,393. ఇది కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీరు చూసినట్లయితే D.Pharmacy లేదా B.Pharmacy ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా అయితే వీటికి అర్హులు అయితే అవుతారు.
అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో అయితే అప్ టు రెన్యువల్‌తో రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యైతే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి ఎన్‌పీహెచ్‌సిఈ వీటి యొక్క సాలరీ మీరు చూసినట్లయితే 23,494 ఇది కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్‌లో అయితే ఉంటుంది. వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అలాగే 1.5 ఇయర్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అలాగే వీటికి రిహాబిలిటేషన్ పర్సనల్ కౌన్సిల్ దగ్గరికి మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఏజ్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 1/1/2026 నాటికి మీరు 18 నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళైతే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన కేటగిరీ వారీగా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే పీబీడీ పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్‌కి సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఇందులో టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ అనేది మీరు క్వాలిఫై అయిన ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్‌కి సంబంధించిన మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన 10 మార్క్స్ వెయిటేజ్ అనేది మీరు క్వాలిఫైయింగ్ పాస్ అయిన ఎగ్జామినేషన్ ఇయర్‌కి సంబంధించి ఉంటుంది. ఇయర్‌కి సంబంధించి ఒక మార్క్ అనేది కలపడం అయితే జరుగుతుంది. అలాగే 15 మార్క్స్ అనేది మీ యొక్క సర్వీస్ వెయిటేజ్‌కి అయితే వస్తుంది. వీటికి సంబంధించిన వెయిటేజ్ మార్క్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ కోవిడ్-19కి సంబంధించి 6 మంత్స్‌కి 5 మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈచ్ మంత్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 0.83 మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే కాంట్రాక్ట్ సర్వీస్ మీరు ట్రైబల్ ఏరియాలో ఎవరైతే చేశారో 6 మంత్స్‌కి మీకు 2.5 మార్క్స్ అయితే కలుస్తుంది. అలాగే ఎవరైతే రూరల్ ఏరియాలో వర్క్ చేశారో వాళ్ళకి 6 మంత్స్‌కి 2 మార్క్స్ అయితే కలపడం అయితే జరుగుతుంది. ఎవరైతే అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 1 మార్క్ అయితే 6 మంత్స్‌కి కలపడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా వీరు 900 రూపీస్ అయితే పే చేసి మీరు ఆన్లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనం ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే apmsrb.ap.gov.in అనే వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు 13 అంటే రేపటి నుంచి ఈ నెల 30/6/2026 రాత్రి 11:59 వరకు మీరు ఆన్లైన్‌లో అప్లికేషన్స్ అయితే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఆన్లైన్‌లో అప్లై చేసే ముందు కంపల్సరీగా వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ సాఫ్ట్ కాపీ అయితే పీడిఎఫ్ రూపంలో అయితే మీరు మీ దగ్గర పెట్టుకొని అప్పుడైతే ఆన్లైన్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే మీ స్కానర్డ్ ఫోటో కాపీ అలాగే సిగ్నేచర్ కూడా ఉండాలి. అలాగే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది 4th నుంచి 10th వరకు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే నర్సింగ్కి సంబంధించి అలాగే బీఫార్మసీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మీ యొక్క బీఎస్సీ అలాగే జనరల్ నర్సింగ్, బీఫార్మసీ, డీఫార్మసీకి సంబంధించిన మీ యొక్క పోస్ట్ వారీగా మీరైతే మీ యొక్క మార్క్స్ మెమోస్ మీరు ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే 1.5 ఇయర్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క కోర్స్ సర్టిఫికేట్‌తో పాటు మీ యొక్క మార్క్స్ మెమో కూడా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ కౌన్సిల్‌లో కంపల్సరీగా అప్ టు డేట్ రెన్యువల్ అయితే అయ్యి ఉండాలి. అలాగే ఫార్మసీ వాళ్ళు చూసినట్లయితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అప్ టు డేట్ రెన్యువల్ అయితే అయ్యి ఉండాలి. అలాగే రిహాబిలిటేషన్ పర్సనల్ కిందకి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆర్సీఐ యాక్ట్ 1992 ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అందులో రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి ఎవరైతే కాంట్రాక్ట్ సర్వీస్‌ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇంతకుముందు వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ లేదా డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ మీరు ఏ ఇన్స్టిట్యూషన్‌లో వర్క్ చేస్తున్నారో వాటికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్స్, అలాగే ఎవరైతే
డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క ఇన్కమ్స్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు కంపల్సరీగా అన్ని మార్క్స్ మెమోస్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఒక్క అప్లికేషన్ మిస్ చేసినా వారి యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వరకు ఈ మెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకొని మెరిట్ లిస్ట్లో అయితే ఇచ్చేవారు. ఇప్పటి నుంచి ఈ నోటిఫికేషన్స్ అనేది ఏపీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఈ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేసుకోవాలో వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు దీనికి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు అనేది ఎలా ఫిల్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మనకు రేపటి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన వెంటనే మీకు ఇంకో వీడియోలో ఎలా ఆన్లైన్ చేసుకోవాలో వాటికి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వీటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మండే టు ఫ్రైడే వర్క్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలో ఆ వీడియో మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు రేపటికి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.